ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 11వ వచనం చెప్తాం అందరూ కలిసి. అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచుచున్నాను. కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరడినట్లు చేయుదునని సెలవిచ్చెను. దేవుడు ఈ మాటను దీవించునుగాక. ఈ మాటను నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహింపరుద్దాం. దేవునికి స్తోత్రం. నిశ్చయముగా, నిశ్చయముగా అంటే ఖచ్చితముగా, మాట తప్పకుండా. నా మాట అవునంటే అవును, కాదంటే కాదు. మన దేవునికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆయనకి అబద్ధం ఆడడం రాదు, ఆయనకు మాట మార్చడం రాదు. ఆయన ఖచ్చితమైన దేవుడు, న్యాయమును చేసే దేవుడు. నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచుచున్నాను. దేవునికి స్తోత్రం. మరి మనం బలహీనులుగా ఉన్నామా? లేదే, బలవంతులుగానే ఉన్నాం కదా. కానీ యెహోషువతో దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, యెహోషువా నువ్వు మంచి వీరుడివి, మంచి యోధుడివి, మంచి పరిచారకుడివి, దీన మనస్సు కలిగిన వాడువు. నీ సేవకుడికి లోబడి పరిచర్య చేసావు. అయితే నువ్వు ఎంత యోధుడివైనా మరలా నేను చెప్తున్నాను, యెహోషువా భయపడకు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఎన్నో యుద్ధాలు చేశాడండి యెహోషువా గారికి. ఆయనకంటున్న మాట ఏంటంటే నువ్వు భయపడకు. యుద్ధ వీరుడిలో ఎందుకు భయం వచ్చింది? యుద్ధ వీరుడిలో ఎందుకు బెనుకొచ్చింది? ఎన్నో యుద్ధాలు సాధించిన యెహోషువలో ఎందుకు అధైర్యం వచ్చింది? అవును, మెట్టలు తత్తరిల్లినప్పుడు అధైర్యం వస్తుంది. పర్వతములు తొలగిపోయినప్పుడు కాస్త కృంగుబాటు వస్తుంది. కానీ నేను ఈ సంఘాన్ని, దైవసేవకులైన తల్లిగారిని, మనందరినీ నేను అభినందిస్తున్నాను. ఏమనంటే గతించిన నెల 26వ తారీఖు అయ్యగారు మన మధ్య నుంచి కాలం చేశారు. ఈరోజు తారీఖు ఎంత? 23. నెల తిరగక మునిపే సంఘము ఇంత తీవ్రంగా 40 రోజులు ఉపవాసం ఉండి దేవునిలో కొనియాడుతున్నారు, దేవునిలో కనిపెడుతున్నారంటే దేవుడు మీకు ఇచ్చిన మంచి మనసు బట్టి గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. దేవునికి స్తోత్రం. అమ్మగారు అన్నారంట, ప్రశాంత్ గారు చెప్తున్నారు నాకు, అయ్యా నాన్నగారు చనిపోయిన సేవ పరిచర్యలో మన క్రమము మానకూడదు గనక ఈ ఉపవాస ప్రార్థనలు కొనసాగనిద్దాం, ఇంకా ఘనముగా చేద్దామని తల్లిగారు తీసుకున్న తీర్మానం బట్టి గట్టిగా తల్లిగారికి కూడా చప్పట్లు కూడా దేవుని మహింపరుద్దాం. ఖచ్చితముగా, నిశ్చయముగా మిమ్మల్ని దేవుడు బలపరుచునుగాక. సంఘమును ఇంకా నానాటికి అయ్యగారు ఉన్నప్పటికన్నా ఇప్పుడు ప్రశాంత్ గారు కానివ్వండి, విజయ్ కుమార్ గారు కానివ్వండి, ఆనంద్ కుమార్ గారు కానివ్వండి, ముగ్గురు అపూర్వ సహోదరులు కలిసి, సంఘ పెద్దలందరూ కలిసి, సంఘ స్త్రీలందరూ కలిసి, మరి పూర్వం నుంచి అయ్యగారు మొదటి నుంచి ఉన్న పూర్వపు పెద్దలు ఉన్నారు కదా, పెద్దలందరూ కలిసి ఈ పరిచర్యను నానాటికి విస్తరింపచేయునుగాక. ఆమేన్. దేవుడు అట్టి రీతిగా మిమ్మల్ని సహాయం చేయాలని నేను ప్రార్థిస్తున్నాను. అయితే ఒక మాట, పరిచర్యను ముందుకు సాగించాలంటే 21 రోజుల ఉపవాస ప్రార్థనలో ఆఖరి రోజులో ఉన్నాం ఈరోజు. ఇదే యెహోషువా గారికి ఒక చిన్న ఆదేశం ఇచ్చారు ఆయన. నేను కథలాగా చెప్తాను, రెఫరెన్స్లు తీయను. ఓకే, మోషే గారు చనిపోయారు, యెహోషువా గారు నడిపించాలి వీళ్ళని. యెహోషువా గారు ఎక్కడికి నడిపించాలంటే యోర్దాను నది దాటించాలి. యోర్దాను నది అవతల ఏముందండి? కానాను దేశం. చెప్పండి అందరూ, ఏముందండి? కానాను దేశంలోకి ఇశ్రాయేలీని నడిపించాలి. మరి పెద్ద నాయకుడు చనిపోయారు, నెక్స్ట్ నాయకుడు యెహోషువా గారిని దేవుడు నిలబెట్టుకున్నారు. కొట్టండి చప్పట్లు, దేవునికి స్తోత్రం. ఆనంద్ గారు రాలేకపోయారు. రైట్, మంచిది. విజయ్ కుమార్ గారు, ప్రశాంత్ గారు, ఆనంద్ గారు ముగ్గురు కలిసి పరిచర్ను ముందుకు తీసేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు ప్రార్థన చేయవలసింది ఏంటి తెలుసా? అమ్మగారి గురించి చేస్తున్నారు,
కానీ వీరు ముగ్గురు గురించి చేస్తున్నారా? చెయ్యాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారా? చెయ్యాలి. ఎందుకంటే ప్రశాంత్ గారు, మరి విజయ్ కుమార్ గారు నేను ఎప్పుడు పరిచయం చేసుకోలేదు, అలాగే ఆనంద్ గారు నాకు తెలియదు. ప్రశాంత్ గారి గురించి ఒక మాట చెప్పాలి. వెరీ ఒబీడియంట్ పోలీస్ అధికారి. ప్రశాంత్ గారిలో నేను చూసింది ఏంటంటే, మాలాంటి దైవ సేవకుల దగ్గర చాలా ఒదిగి, చాలా దీన మనసు కలిగి తగ్గించుకొని ఆయన ఉంటారండి. అట్టి మనసు దేవుడు వారికి ఇచ్చారు. నిజంగా నేను అంటాను, అట్టి మనసు వారికి దేవుడు ఇచ్చినందుకు ఈరోజు యెహోషువతో దేవుడు అదే మాట పలికారు. ఏమని? యెహోషువ, నువ్వు భయపడకు. మరలా చెప్తున్నాను, మరలా అంటే నీవు భయపడకు, మోషేకు తోడయ్యున్న నేను నీకును తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రశాంత్ గారు భయపడవద్దు. ఆయన నాకు పరిచయం అయ్యి ఒక 4 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు. ఈ 4 సంవత్సరాల్లో మొదటిసారి చూసినప్పుడు కొంచెం బిడియంగా ఉన్నారు. కాస్త అభివృద్ధి కనిపించింది. స్టేజ్ మీదకి రావటం, స్టేజ్ మీద వాక్యం చెప్పడం, లేకపోతే నడిపించటం, నన్ను అనేక మీటింగ్స్కి వీరిద్దరూ కృపారావు గారు, ప్రశాంత్ అయ్య గారు తీసుకెళ్ళడం జరిగింది. మరి ఈరోజు ఈ సంఘాల్ని బలపరిచి నడిపించే బాధ్యత దైవ సేవకుల మధ్య ఉంది. వారిని బలపరచాలంటే మనందరం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ మనమే కాదు, ఈ ప్రాంతాలన్నీ బలపరచబడాలి. అబ్రహాం గారు చేసిన పరిచర్య ప్రశాంత్ గారు, ఆనంద్ గారు, విజయ్ గారు జరిగించుదురుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. కూర్చోండి గారు. ఈ యెహోషువ గారితో దేవుడు యోర్దాను నది దగ్గరికి వచ్చేసరికి ఒక చిన్న సంఘటన జరిగింది. అందరూ కథలాగా వినండి. యోర్దాను నది దాటాలి. ఇప్పుడు మనకు కూడా పెద్ద సమస్య ఏంటి? ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళడం ఎలా? అవునా కాదా చెప్పండి. తీసుకెళ్ళాలా లేదా? తీసుకెళ్ళాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రార్థన చేయాలా? ఏం చేయాలో చెప్తాను, జాగ్రత్త వినండి. ఏం చేయాలో వినండి. వారు యోర్దాను నది దాటడానికి ఒడ్డుకు వచ్చారు. ఒడ్డుకు రాగానే మళ్ళీ యెహోషువ గారు భయపడుతుంటే మళ్ళా బలపరచడానికి ఒక ఆశానుభావుడైన ఒక వీరుడు, ఒక ఆయన కత్తి పట్టుకొని నిలబడుట యెహోషువ గారు చూశారంట. చూసి ఆయన దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా మీరెవరు అంటే, నేను నీ పక్షా నుండి యుద్ధం చేయడానికి నేను వచ్చాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు ఆ రోజు యెహోషువకు ప్రత్యక్షమైన ఆయనే ఈరోజు యేసయ్య తేజస్సు పరిచర్యలో కూడా మరలా వచ్చి మీ అందరితో మాట్లాడుతున్నాడు. నేను మీ పక్షాన యుద్ధము చేయబోతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేయాలండి అన్నప్పుడు ఏమి లేదు, ఒక మాట. యెహోషువ, ఈ యోర్దాను నది దాటాలంటే ముందు మందస్సాన్ని మోసే యాజకులు నడవమని చెప్పు. మందస్సాన్ని భుజమున పెట్టుకొని యాజకులు నడుస్తుండగా యోర్దాను నది 1.5 కిలోమీటర్ అవతలకి ఉంటుందండి. అంత వెడల్పు 1.5 కిలోమీటర్. ఇప్పుడు ఈ నది దాటాలంటే చాలా లోతు. ఎలా దాటాలి? వీరికి ఉన్న పెద్ద సమస్య అదే. ఈ నది దాటి కనాను దేశంలోకి వెళ్ళాలి. అప్పుడు దేవుడు యెహోషువ గారితో అంటారు, ఈ యాజకులు నడుస్తుండగా యాజకుల పాదములు మోపినప్పుడు నేను చేయబోయే అద్భుత కార్యమును చూస్తామన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ యాజకులు మందసాన్ని పట్టుకొని కాలు ఇలా మోపగానే, జాగ్రత్త వినండి అందరూ చూడండి నా వైపు, కాలు ఇలా మోపగానే ఈ 1.5 కిలోమీటర్ ఉన్న వెడల్పు నీరు యువతల పోటు చూడండి. గోదావరి నది సముద్రంలో కలిసేటప్పుడు ఎంత ఫోర్స్గా వస్తుంది, అలాగే ఈ యోర్దాను నది చాలా ఫోర్స్గా వస్తుంటుంది. కిందకి వస్తూ ఉన్నప్పుడు ఇంచుమించు ఒక 500 మీటర్ల అవతల దూరంలో ఒక గోడలాగా, ఇగో ఇది ఒక మందిరం గోడలాగా ఉందో, గోడలాగా యోర్దాను నది నీరు నిలిచిపోయిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం చెప్పుకోవడానికి చాలా సులువుగా ఉంది, కానీ ఆ అద్భుతాన్ని మనం కానీ చూడగలిగితే అసలు మనం చనిపోతాం. ఆశ్చర్యం అది. భీకరమైన కార్యాలు దేవుడు చేస్తాడు. ఆమేన్. నువ్వు నమ్మితే నిన్ను బలపరుస్తాడు. నువ్వు నమ్మి ముందుకు సాగితే భీకరమైన కార్యాలు దేవుడు చేస్తారు. అయితే యాజకుల కాలు అక్కడ మోపగానే నీటి మీద యోర్దాను నది ఏకరాశిగా నిలబడిపోయింది. దేవునికి స్తోత్రం. అయితే వీరు ఆరిన నేలలో నడుచుకుంటా యోర్దాను నదిని దాటారు. ఏమండి, ఎర్ర సముద్రాన్ని ఎలా దాటారో అలాగనే యోర్దాను నదిని అలాగే దాటారు. దేవునికి స్తోత్రం చెప్పండి.
మరి అబ్రహాము గారు సేవ పరిచయం చేస్తున్న ఆ కాలంలో పూర్వ దినంలో ఉన్న తల్లులు ఎవరైనా ఉన్నారా? తల్లులు తండ్రులు చేతులెత్తండి. అబ్రహాము గారు 35 సంవత్సరాల క్రితం సేవ ఆరంభించినప్పుడు ఎవరున్నారు? ప్రారంభంలో మొదటి సంఘం, మొదటి విశ్వాసులు ఎవరు ఇక్కడ? చేతులెత్తండి. ఆరంభం అంటే ఎర్ర సముద్రం దాటిన వాళ్ళు. ఎర్ర సముద్రం దాటిన వాళ్ళు మధ్యలో వచ్చిన వాళ్ళు కాదు. ఎర్ర సముద్రం దాటిన వాళ్ళు అంటే చర్చు ఇది కట్టక మునుపు ఇక్కడ ఏదో పాకేసి ఉండొచ్చు కదా, పాకే కదా. పాకలో ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. పాక కడుతున్నప్పుడు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మిగతా వాళ్ళందరూ మధ్యలో వచ్చిన వాళ్ళేనా? అంతేనా? ఎర్ర సముద్రం దాటిన వాళ్ళు కొంతమంది, ఎడారిలో పుట్టిన వాళ్ళు కొంతమంది. దేవునికి స్తోత్రం. అక్కడ ఎర్ర సముద్రం దాటిన వాళ్ళు 6 లక్షల మంది అయితే 6 లక్షల మంది మధ్యలో ఎడారిలో చనిపోయారు. మళ్ళా ఇంకొక 6 లక్షల మంది పుట్టారంట ఎడారిలో. 40 సంవత్సరాలు కదా, 40 సంవత్సరాలు ఎంతమంది పుట్టారు? ఎంతమంది? 6 లక్షల మంది పుట్టారు. మరి ఎర్ర సముద్రం దాటిన వాళ్ళు ఒక్కరు కూడా యోర్దాన్ దాటలే. ఇద్దరు. ఎవరాలు చెప్పండి, ఎవరి పేర్లు చెప్పండి? యెహోషువ గారు, కాలేబు. దేవునికి స్తోత్రం. అందుకే అడిగించాను. ఎంతమంది? ఒక 100 మంది ఉన్నారు. 100 మందిలో ఒక 4-5 చేతులు ఎత్తారు, అంతేనా? ఇప్పుడు యోర్దాను నది దాటబోతున్న మీ 4 మరి ఎడారిలో పుట్టిన మధ్యలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనం ఏం చెయ్యాలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్రహాము గారు మధ్యలో వెళ్ళిపోతే యెహోషువ గారు ఏ విధంగా చేయాలి, దానికి సంఘం ఏ విధంగా లోబడాలనేది ఈరోజు మన పాఠం. దేవునికి స్తోత్రం చెప్పండి. యోర్దాను నది దాటుతున్నప్పుడు యెహోషువ గారితో దేవుడు అన్నారు, నాయనా, యాజకులు ఎక్కడైతే నడుస్తున్నారో ఆ మందస్సం పట్టుకొని ఆ నది మధ్యలో ఎక్కడైతే నిలబడ్డారో నిలబడిన చోట ఆ ఏరు ఇసుక కింద రాళ్ళు ఉంటాయి కదా, పెద్ద రాళ్ళు. ఆ రాళ్ళు 12 గోత్రాలు దాటే కాబట్టి, ఎన్ని గోత్రాలు ఇశ్రాయేలీలు? 12 గోత్రాలు కాబట్టి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క రాయి చెప్పున 12 రాళ్ళు నది ఏటిలోంచి తీసి నది ఒడ్డు అవతలకు వెళ్ళాక 12 రాళ్ళని నిలబెట్టండి అన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. 12 రాళ్ళని నిలబెట్టమన్నారు. నది దాటిన తర్వాత అడిగారంట వీళ్ళందరూ, ఏమండి ఈ 12 రాళ్ళు ఎందుకండి అని అడిగారంట. మనకు అసలుకే కడుపు మంటలు ఎక్కువ కదా మనకి. తొందరగా అడిగేలా, తెలుసుకోకపోతే ప్రాణం, అసలుకే మా అక్కలకి ప్రాణం సలపదు. వదినా నీకు తెలుసా? ఏంటది చెప్పు. వదినా నీకు తెలుసా? ఈ పదాలు వినలేదు మీరు ఎప్పుడును? విన్నారు? ఎక్కడ విన్నారు? గట్లుగాడ విని ఉంటారు ఈ మాట. ఫస్ట్ వస్తుంది వదిన డ్వాక్రా మీటింగ్లోని. వదినే నీకు తెలుసా అది 1,00,000 పాడేసుకుందంట. అది పాడేసుకుందంట 1,00,000. ఎవరితో అది? ఎవరో మాకు తెలియదు. వదినా మీకు తెలుసా? ఈ 2 పదాల్లో కొంపలు కూల్చేస్తారంటే. దేవునికి స్తోత్రం. నువ్వు కానీ పొరపాటున ఆ వదినికి నాకు తెలియదు వదినా అన్నావే అనుకో, అంతే. ముందు వీధులు వెనక వీధులు ఊరంతా చుట్టపెట్టేస్తుంది అంతే. లోక వార్తలన్నీ తీసుకొచ్చి వదినా నీకు తెలుసా ఏం జరిగిందో అని మొదలెడతారు. అంతేనా? అవునా కాదు చెప్పండి. అలాగనే ఇజ్రాయేల్ అందరికీ కడుపు మంటలు. ఏంటి అసలు ఈ 12 రాళ్ళ సంగతి ఏంటి? దీని మ్యాటర్ ఏంటి మాకు చెప్పండి, మాకు తెలియాలి. ఈ 21 రోజుల మీటింగ్లు ఎందుకు పెట్టారో మాకు తెలియాలి. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి అని అంటారు మా పురుషులు. ఇదిగో 21 రోజున ఈరోజు ఆన్సర్ చెప్తున్నాడు దేవుడు. ఏంటంట? జాగ్రత్త గమనించండి. 12 గోత్రానికి ఒక రాయి చెప్పున ఒక్కొక్క దానికి నేను ఒక ప్రసంగానికి పేరు పెట్టాను. అది అక్కడ బైబిల్లో రాయలేదు, కానీ ఆ రాళ్ళకు నేను పేరు పెట్టిన పేరేంటంటే జ్ఞాపకార్థరాళ్ళు. ఏంటి చెప్పండి? జ్ఞాపకార్థరాళ్ళు. విశాఖపట్నం నుంచి రావికోతం దాకా వస్తూ ఉంటే ప్రతి చోట 1వ నెంబర్ మైలు రాయి, 2వ నెంబర్ మైలు రాయి, 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు ఉంటాయా లేదా? అలాగా ప్రతి ఇంత దూరం దాటి వచ్చావు మైలురాయి, ఇంత దూరం దాటి వచ్చావు మైలురాయి. అలాగనే యోర్దాను నది దాటిన ఇజ్రాయేలీల యొక్క దేవుని యొక్క గొప్పతనాన్ని చూపించడానికి 12 గోత్రాలకు 12 రాళ్ళు అక్కడ నిలబెట్టి ఈ జ్ఞాపకార్థ రాళ్ళను దేవుడు నిలబెట్టించాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఇశ్రాయేలీయులు అందరూ అడిగారంట యెహోషువని, ఇంతకీ ఎందుకు నిలబెట్టాడు అని అంటే,
మీ పిల్లల పిల్లల తరముల వరకు, సంగమా మీ పిల్లల పిల్లల తరముల వరకు యెహోవా చేసిన గొప్ప కార్యాన్ని, ఏం కార్యాన్ని? యెహోవా యొర్దాను నదిని దాటించిన ఆ మహత్కార్యాన్ని మీ పిల్లల పిల్లల తరముల వరకు దేవుని యొక్క మహిమార్థమై చెప్పడానికి, చరిత్ర చూపించడానికి ఒక చిహ్నంగా, ఒక సాక్ష్యంగా 12 రాళ్ళు నిలబెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అయితే మేమేం చేయాలండి? ఏం చేయాలంటే, ఎప్పుడు మీరు ఈ ప్రాంతంకి వచ్చినా దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని ఆ రాళ్ళను చూసి గుర్తు చేసుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ వాక్యం మాకెలా వర్తిస్తుందండి ఇప్పుడు అని అంటే, జాగ్రత్త గమనించండి. 35 సంవత్సరాల నుంచి పరిచర్య సుదీర్ఘంగా జరిగిన గొప్ప కార్యాల్లో వెనక్కి తిరిగి చూసుకుంటే, అబ్రాహాము గారు, శారమ్మ గారు చేసిన మోకాళ్ళ అనుభవం, ప్రార్థనలోంచి పుట్టుకొచ్చిన ఈ సంఘం యొక్క చరిత్రను జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 21వ రోజున దేవునికి స్తోత్రం చెప్పు. ఈ 21 ఉపవాస ప్రార్థనలో అయ్యగారు, అమ్మగారు ద్వారా దేవుడు చేసిన గొప్ప కార్యాలు మీ జీవితంలో ఎన్నో ఉన్నాయి. తిని తినక, కట్టుకొని లేక, ఇల్లు వాకిలు లేక, గంజినీళ్ళు తాగుతూ, పిల్లలు పెంచుకోవడానికి స్తోమత లేక, అనేకమైన గొడ్డు దినాల్లో, అనేకమైన ఆపదల్లో, అనేకమైన రోగాల్లో, అనేకమైన సమస్యల్లో దైవ సేవకుల్ని మీ ఇంటి దాకా పంపించి, మిమ్మల్ని ఆదరించి, బలపరిచి, రక్షణలోకి నడిపించి, ఈరోజు ఇంత సంఘాన్ని, ఇంతమంది కుటుంబాల్ని నడిపించిన గతపు దినాలను జ్ఞాపకం చేసుకోండి. మర్చిపోవద్దు నీ గతాన్ని. నీ సంఘానికి ఎలా అడుగు పెట్టావో మర్చిపోవద్దు. దైవ సేవకుడు, దైవ సేవకురాలు మీ కుటుంబం కోసం వారు అహర్నిశలు ఎంత కష్టపడ్డారో, పనిచేశారో, ఆ యొక్క కష్టాన్ని మర్చిపోవద్దు. వారి వెనకాతల దేవుడుండి మిమ్మల్ని నడిపించిన విధానాన్ని మర్చిపోవద్దు. నీ కష్టకాలంలో దేవుడు నిన్ను ఎలా ఆదుకున్నాడు మర్చిపోవద్దు, మర్చిపోవద్దు. మోషేకు తోడై ఉన్న దేవుడు, చెప్పండి, యెహోషువ కాదు, నాకు తోడై ఉన్నాడని చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్రహాము గారికి తోడై ఉన్న దేవుడు, చెప్పాలి గట్టిగా, ఏది గట్టిగా లేదు. అబ్రహాము గారు, శారమ్మ గారికి తోడై ఉన్న దేవుడు మనందరికీ తోడై ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ తోడు ఉండాలంటే నువ్వు మరిచిపోకూడదు. గతాన్ని. ఆ గతాన్ని గుర్తు చేయడం కోసమే ఈ జ్ఞాపకార్థ రాళ్ళు. మొన్న 26వ తారీఖు తర్వాత ఎప్పుడో జ్ఞాపకార్థ కూడికి పెట్టారు. ఇప్పుడది అదే ఏదో డేట్ పెట్టారు. యాక్చువల్లీ ఆ రోజు నేను రావాలి, నన్ను పిలిచారు. 5వ తారీఖునా, 5వ తారీఖు నన్ను పిలిచారు, కానీ నేను రాలేకపోయాను. ఆయన అయితే నన్ను చాలా రిక్వెస్ట్ చేశారు, అయ్యగారు మీరు రావాలి, ఎలాగైనా రావాలి అన్నారు. అయ్యా మన్నించండి, నేను రాలేను, వేరే మీటింగ్ ఉందని రాలేకపోయాను. ఆ రోజు ఈ మాటలు మాట్లాడుతున్నాను. అయితే ఇంకా ప్రశాంతమైన వాతావరణం ఇప్పుడు దొరికిందా మనకి, మంచిగా మాట్లాడుకోవడానికి. మీకు బాగా బురకెక్కుతుంది కదా ఇప్పుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనసుకు బాగా అర్థమవుతుంది కదా. మన బాధ్యత ఏంటంటే, దేవుడు చెప్తున్నారు, ఇశ్రాయేలీయులారా, ఒక మహా కార్యము దేవుడు చేసినప్పుడు, మీరు కష్టకాలంలో మిమ్మల్ని యొర్దాను నది దాటించినప్పుడు, ఆ దాటించిన గొప్ప కార్యాన్ని మర్చిపోకండి. అయితే ఈ ఇశ్రాయేలీలు బుద్ధి ఏంటో తెలుసా? వారిని దేవుడు ఏమన్నాడు తెలుసా? మెడవంగని వారలారా ఏమన్నాడండి వాళ్ళని. మరి ఈరోజు మనల్ని ఏమంటారో దేవుడు ఏమంటారు చెప్పండి. మనకేంటి తెలుసా? వెంట్రుకలు కూడా వంగని వారలారా అంటాడు దేవుడు. వాళ్ళకి మెడే వంగదంట, మనకి వెంట్రుకలు కూడా వంగవు. కాస్త సీనియారిటీ పెరిగిపోగానే మనకేమొచ్చేద్ది చెప్పండి. పాస్టమ్మ గారు నాకు ఈ వారం పాట ఎందుకు ఇవ్వలేదు? నేను సీనియర్ కదా. నేను గత ఫంక్షన్లో 21 రోజుల ఉపవాస ప్రార్థనకి అందరికన్నా ఎక్కువ కానుకిచ్చాను కదా. నేను ఎంతో సహకారంగా ఉన్నాను కదా. నా గురించి ఒక్క మాట అయినా చెప్పలేదేంటి? సీనియారిటీ పెరిగే కొలది ఏమొస్తుంది మనకి చెప్పండి? వంగనితనం వచ్చేస్తుంది. కానీ మీరు అలాంటి వాళ్ళు కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరందరూ మంచివారు కనుకే ఇంత దీనంగా వచ్చారు, ఇంత కట్టుబాటుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఆ ఇశ్రాయేలీయులు చేసిన పని ఏంటో తెలుసా? ఒరే మర్చిపోకండి రా, మీ తరతరాలకి దేవుడు చేసిన గొప్ప కార్యాలు చెప్పండి రా బాబు అని దేవుడు చెప్తే వీళ్ళు ఏం చేశారు చెప్ప? యెహోషువ గ్రంథం అయిపోయిందా? యెహోషువ కార్యం అయిపోయింది కదా. యెహోషువ గ్రంథం అయిపోగానే వచ్చే పుస్తకం ఏంటి చెప్పండి? తిరగండి, మరి తీయండి, న్యాయాధిపతుల గ్రంథంకి వెళ్ళండి. యెహోషువ గారు ఈ ఘట్టం జరిగి మహా అయితే ఎంతో కాలం జరగలే. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయంకి వెళ్ళండి, 10వ వచనంకి వెళ్ళండి. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. ఏ తరం వారందరూ? ఏ తరం అండి? అక్కడ ఆపండి, నా వైపు తలెత్తి నా వైపు చూడండి అమ్మా, అందరు నా వైపు చూడండి. ఆ తరము వారందరూ వారి పితరుల యొద్దకు చేర్చబడిరి. అక్కడ ఆపండి, అక్కడ ఆపి నా వైపు తలెత్తి చూడండి. ఏ తరము? యొర్దాను నదిని దాటిన తరం అండి. మొదటి తరమేమో అరణ్యంలోనే చనిపోయారు 40 సంవత్సరాల్లో. అరణ్యంలో పుట్టిన వాళ్ళు కానాను దేశంలో ప్రవేశించారు. ప్రవేశించిన తర్వాత వాళ్ళు కూడా చనిపోయారు. 3వ తరం వచ్చింది. ఏ తరం అండి? ఇప్పుడు ఇక్కడ ఉన్న మీరందరూ 2వ తరం అయితే మీ బిడ్డలు ఏమవుతారు చెప్పండి? 3వ తరం అవుతారు. ఈ 3వ తరం వారు ఏం జరిగిందో ఒక్కసారి చూడండి. ఆ తరం వారు అందరూ అంటే 2వ తరం వారు అందరూ గతించిపోయిన తర్వాత చదవండి. ఆ తరం అందరూ వారు వారి యొక్క పితరుల యొద్దకు చేర్చబడిరి. ఆ తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములైనను ఎరుగని ఒక తరము పుట్టుకొచ్చింది. ఎంత దౌర్భాగ్య పరిస్థితి చూడండి. యెహోషువ కాలంలో మీ తరతరాలకి దేవుడు చేసిన గొప్ప కార్యాలు జ్ఞాపకార్థంగా పెట్టుకోండి అని దేవుడు చెబితే, ఒక తరం దాటక మునిపే దేవుడు చేసిన కార్యములైనను ఇశ్రాయేలీయులకు చేసిన గొప్ప కార్యములైనను ఒక్కటి కూడా తెలియని తరం పుట్టుకొచ్చిందంట. ఎన్నో అధ్యాయం అది? 2వ అధ్యాయం. ఎంత చరిత్ర జరిగి ఉంటుందో ఒక అధ్యాయంలో చెప్పండి. 2వ అధ్యాయం 10వ వచనంకి వచ్చేసరికి తరం మారిపోయింది. ఈరోజు సంఘాలు ఎందుకు పలచబడిపోతున్నాయి తెలుసా? సంఘాలు ఎందుకు పెరగటం లేదు తెలుసా? సంఘాలు ఎందుకు బలపడటం లేదు తెలుసా? జాగ్రత్త గమనించండి. 2వ తరాన్ని మనం తయారు చేయటం లేదు. ఈరోజు ప్రశాంత్ గారి మీదను అలాగనే శారమ్మ గారి తల్లిగారి మీదనో కాదు, సంఘం అందరి మీద ఒక బాధ్యత ఉంది. ఏంటి తెలుసా? మీరు 2వ తరాన్ని తయారు చేయండి. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు ఇద్దరిద్దరు పిల్లలుంటే సంఘం ఎంత అవుతుంది చెప్పండి? ఇప్పుడు ఏరా పిల్లలందరూ ఏరి, ఆ పిల్లలందరూ ఏరి, మీ పిల్లలందరూ ఏరి, యవనస్తులందరూ ఏరి. ఎక్కడున్నారు వాళ్ళు? ఎక్కడ పెట్టారు? లేట్ అవుతుంది కదా అమ్మా, ఇంట్లో కూర్చొని చదువుకో. లేకపోతే ఈరోజు మీటింగు, కుర్రోళ్ళందరూ ఏరి, కుర్రోళ్ళు ఏరి చెప్పండి. యవ్వన కుర్రోళ్ళు ఏరి. 2వ తరం ఏమైంది? అదే మనము బైబిల్ పట్టుకొని వచ్చేస్తాం, 2వ తరాన్ని అశ్రద్ధ చేస్తున్నాం. అబ్రాహాము గారు చేసిన పరిచర్య, సారమ్మ గారు ఉన్నంతకాలం ముందుకు సాగాలి, ప్రశాంత్ గారు కొనసాగించాలంటే సంగమా మీ 2వ తరాన్ని అశ్రద్ధ చేయవద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. 2వ తరాన్ని బలపరుస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిశ్చయముగా మిమ్మల్ని బలపరుచుటకు, మీకు మేలు చేయటానికి మిమ్మల్ని బలపరుస్తున్నాను. కొండలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప మీరు తరతరములు విడిచిపోదు. కానీ ఇశ్రాయేలు తరములు దాటిపోతున్నాయి. కానీ ఇశ్రాయేల్లో ఏమొచ్చింది చెప్పండి? ఆదమరుపు వచ్చింది. ఇశ్రాయేలు తరములు ఏమొచ్చింది? నిర్లక్ష్యం వచ్చింది. ఇశ్రాయేల్ తరములు ఏమొచ్చింది? అశ్రద్ధ వచ్చింది. ఇంతకీ ఇశ్రాయేలీలకు దేవుడు చేసిన గొప్ప కార్యాలు తెలియని తరం పుట్టారంటే తప్పెవరిది? పిల్లలదా? ఏం చేశారు వాళ్ళు? ఒక్క మాట కూడా చెప్పలేదా? యొర్దాను నది దాటెవరో నాయనా, మా తాత ముత్తాతలు ఎర్ర సముద్రం దాటెవరో నాయనా, మా తాత ముత్తాతలు అదిగో మన్నాను కురిస్తే భుజించావు నాయనా, మాంసంగా ఉంటే పూరిళ్ళు వచ్చాయి.
6 లక్షల మందికి అవసరమైన నీరు ఒక బండ నుంచే వచ్చింది. ఆ బండ మేము ఎక్కడికి వెళ్తే అక్కడ మమ్మల్ని వెంబడించింది. మా బట్టలు మాయలేదు, మా చెప్పులు అరగలేదు, మా కాళ్ళు కందలేదు. ఉదయం ఎండ భయంకరమైన ప్రచండమైన వేడుంటే ఆ వేడికి అడ్డంగా ఒక చల్లటి మేఘం పెట్టాడైనా, ఏసీలో నడిపించాడు మమ్మల్ని. రాత్రి దుమ్ములు కరికేసే చలిలో మమ్మల్ని బలపరచడానికి, వెట్ట కలిగించడానికి ఒక దీప స్తంభాన్ని, వెలుగు స్తంభాన్ని పెట్టాడైనా, అగ్ని స్తంభాన్ని. ఇశ్రాయేలీయులకి నలుదిశలా వ్యాపించి ఆయన ముందరుండి నడిపించి అనేక మంది జనాంగాన్ని, ఎవరిని? కానాను దేశంలో ఉన్న అమోరీయులు, పెరిజ్జీలు, హిత్తీయులు, ఎంతమంది? 7 తెగల వారిని దేవుడు సమూలంగా నిర్మూలించి ఈ దేశాన్ని మనకిచ్చాడయ్యా. ఇన్ని గొప్ప కార్యాలు. మారాకొచ్చాం, ఏమైపోయిందంటే మారాకొస్తే ఆ నీరంతటిని మధురం చేశాడు. చక్కటి ధర్మశాస్త్రం, ఆజ్ఞలు ఇచ్చారు. ఇంత స్ట్రక్చర్గా మంచి నాయకత్వ లక్షణం కలిగిన మంచి దైవ సేవకులు మనకిచ్చారు. ఇదిగో ఇంత చరిత్ర జరిగింది, మన చరిత్ర ఇది, మన గొప్పతనం ఇది అని ఒక్కరు కూడా చెప్పలేదు. వింటున్నారండి? ఈరోజు మనము 35 సంవత్సరాలు ఈ సంఘ చరిత్రను మీ పిల్లలకు చెప్పాలి. చెప్పారు? ఎంతమందికి చెప్పారు చెప్పండి? ఎంతమందికి చెప్పారు? ఏం చెప్పాలో తెలుసా? నాయనలారా కూర్చోబెట్టండి. ఈరోజు నువ్వు వేసుకున్న పూల చొక్కా కాదు నువ్వు చూపించాల్సింది. ఒరే, నేను ఒకప్పుడు నా పరిస్థితి ఇది, నిక్కర వేసుకొని తిరిగాను, బనీన్ వేసుకొని తిరిగాను, బండి కూడా లేదు, సైకిల్ మీద తిరిగాను. మన దైవ సేవకులు సైకిల్ మీద పరిచయం చేసి మన ఇంటింటికి తిరిగి, ఇదిగో ఒకప్పుడు నా పరిస్థితి ఇది, ఇదిగో ఈరోజు మనం ఇలా బలపరచబడ్డామంటే, ఇదిగో దేవుడు మన కుటుంబానికి, మన సంఘానికి చేసిన గొప్ప కార్యాలు ఇవి అని మన తరానికి చెప్పాలండి. అక్కడే ఫెయిల్ అయిపోతున్నాం మనం. సండే స్కూల్ పాటలు కాదు మనం చెప్పాల్సింది, జీవిత పాఠాలు నేర్పించాలి వాళ్ళకి. సండే స్కూల్ పాటలు కొట్టుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ కాదు, వాళ్ళకి దేవుడు చేసిన గొప్ప కార్యాలు చెప్పాలి, బాధ్యత చెప్పాలి. తీసుకొచ్చి అన్ని వడ్డించి అన్ని వసతులు వాడికి ఇవ్వడం కాదు, ఆ వసతులు తేవడానికి నువ్వు ఎంత కష్టపడుతున్నావో చెప్పాలి. దాని వెనకదలు దేవుని కృప ఉందని చెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్పు. మనం ఏం చేస్తుంది సార్? రేయ్ లేక నువ్వు, రేయ్ నిన్నే లేక నువ్వు పైకి. జోక్ చేశాను రా, ఇలా రా, ఏడ్చికు నన్ను దాన బంగారు తల్లిదా పైకి రాడాడు. దా దేవునికి స్తోత్రం. అందరూ కొట్టండి, చప్పట్లు కొట్టండి, చప్పట్లు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. వినండి, ఇప్పుడు రే నువ్వు లేకరా, నువ్వు పైకి నాన్న ఏమంటాడంటే, రే నేను కష్టపడి చెమటోర్చి సంపాదిస్తుంటే నువ్వు చదువుకోవేట్రా అని మీ డాడీ అనరు. జనరల్గా అందరు డాడీలు అంటారు, నేను కూడా అంటుంటాను. కూర్చో, దేవునికి స్తోత్రం, గాడ్ బ్లెస్ యూ. జనరల్గా యవనస్తులు చూసి ఏమంటారు డాడీ? రే నేను ఎంత కష్టపడి, ఏంటది కష్టపడి చెమటూర్చి రెక్కల కష్టం చేసి తెచ్చి పెడుతుంటే, ఫీజులు కడుతుంటే, కాలేజీకి వెళ్ళవా, స్కూల్కి వెళ్ళవా, చదవా, అటు. మరి తల్లులు ఏం తక్కువ తిన్నారేటి? ఒరే మీ నాన్న అంత కష్టపడి తెస్తున్నాడు రా, నేను ఇంత పొదుపు చేసి చేస్తున్నాను రా, చదువుకోరా. మీరే విగ్రహాలు అయిపోతున్నారు, మీ పిల్లలకి మీరే విగ్రహాలు అయిపోతున్నారు. మీరెక్కల కష్టం ఏంటండి? అక్కడ నువ్వు నిలబెట్టాల్సింది దేవుణ్ణి. దేవునికి స్తోత్రం చెప్పు. దేవుని స్థానాన్ని నువ్వు దొంగిలిస్తున్నావు. నువ్వు ఎలా భయపెట్టాలి పిల్లల్ని, ఎలా వారిని క్రమశిక్షణలో పెట్టాలంటే, నా రెక్క కష్టం కాదురా నాయనా,
దేవుని కృప వలన మన కుటుంబం వర్ధిల్లుతుంది. కృతజ్ఞత కలిగి ఉండండి అని చెప్పండి. అప్పుడు వారు భయపడతారు. దేవునికి స్తోత్రం చెప్పు. నీ భయం పెట్టినంత వరకు ఇంటి చుట్టుపక్కలే భయం ఉంటుంది. ఆడు వీధి దాటాడంటే రెచ్చిపోతాడు. అదే దేవుని భయం పెట్టు, ఎడారిలో ఉన్న కృతజ్ఞత కలిగి ఉంటాడు వాడు. దేవునికి స్తోత్రం చెప్పు. రెండో తరాన్ని అలా తయారు చేయండి. కృతజ్ఞత కలిగితే వారిని పెంచండి. ఇజ్రాయేలీలు ఫెయిల్ అయిపోయిన సంగతి అదే. ఇజ్రాయేలీలు చేయకపోవడానికి కారణం అదే. దేవుడు అంటే భయం లేకుండా పెరిగారంట వాళ్ళు. అందుకే న్యాయాధిపతుల గ్రంథంలోకి వచ్చేసరికి తీయద్దు కానీ వచ్చేసరికి చూస్తే నాయకుడు లేని ఒక మందగా తయారైపోయారంట. ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు చేసుకుంటూ ఉంటున్నారంట న్యాయాధిపతుల గ్రంథం అంతా. ఆ వాగ్దానం నిలబడాలంటే మెట్టలు తత్రిల్లినా, కొండలు తొలగిపోయినా, పర్వతములు తొలగిపోయినా ఆయన కృప మనల్ని విడిచిపోదు. కానీ ఇశ్రాయేలీలు కాలదనుకున్నారు. మనం అలా తనుకోవద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనము రెండో తరాన్ని తయారు చేసుకోవాలి. ఈ సంఘాన్ని బలపరచాలి. ఇదిగో రాబోయే కాలంలో ఈ రేకులు తీసేసి సరిహద్దులు విశాలపరచబడి మహామందిరంగా ఈ ప్రాంతం అంతా గొప్ప మందిరాన్ని దేవుడు మీ చేత కట్టించబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. నమ్మిన వారు గట్టిగా చెప్పండి కూడా దేవుని మహింపరచండి. గొప్ప సంఘముగా ఇక్కడ దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఆయన ఒక మెట్టు ఎక్కించాడు, నువ్వు 10 మెట్లు ఎక్కాలి. దేవునికి స్తోత్రం చెప్పు. యెహోవాను ఆశ్రయించిన వారు వర్ధిల్లుతారని ఉంది. ఎవరిని ఆశ్రయించిన వారు? వర్ధిల్లడం అంటే ఏంటో తెలుసా? 2 + 2 ఎంత? 4 + 2 ఎంత? 6 + 2 ఎంత? 8 + 2 ఎంత? 10. ఇది ఎదగడం. ఓకే, జాగ్రత్త విను. అబ్రహాము గారు 35 సంవత్సరాల నుంచి 2 + 2, 4 + 2, 6 + 2, 8 + 2 అనుకుంటా ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఇక్కడి నుంచి దేవుడు మిమ్మల్ని ఎలా బలపరచబోతున్నాడు తెలుసా? పురోగతి, అభివృద్ధి. దేవుడికి మీరు లోబడుతూ రెండో తరాన్ని తయారు చేస్తే అది ఎలాగుంటుంది తెలుసా? 2 + 2 కాదు, 4 + 2 కాదు. ఇప్పుడు లెక్క మారుద్ది. దేవుని లెక్క మారిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలాగో చెప్పనా? 2 రెళ్ళు ఎంత? 4 రెళ్ళు ఎంత? 4 రెళ్ళ 4 4లు ఎంత? 16 16లు ఎంత? 256 × 256 ఎంత? 4 మెట్టుకు ఎక్కేసరికే లెక్క తారుమారు అయిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పు. కొట్ట గట్టిగా చెప్పట్లో. 35 సంవత్సరాల నుంచి కష్టపడి కట్టిన సంఘాన్ని దేవుడు 4 మెట్లలో ఇంకా విస్తరింప చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. దేవునితో ఉంటే లెక్క మారుతుంది, విధానం మారిపోతుంది. అలా ఉండాలన్నా నేను చెప్తున్నాను. నేను ఇప్పుడు చెబుతున్న వాగ్దానాలన్నీ బైబిల్ గ్రంథంలో దేవుడిచ్చిన వాగ్దానాల్ని నెరవేరుతాయి. కానీ షరతులు వర్తిస్తాయి. ఏంటా షరతులు? రెండో తరాన్ని మనము తయారు చేయాలి. కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. రెండో తరాన్ని మనము తయారు చేసుకుంటూ ముందుకెళ్తేనే మీ కుటుంబం వర్ధిల్లుతుంది, కుటుంబంతో పాటు సంఘం వర్ధిల్లుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే సంఘంలో కుటుంబాలు వర్ధిల్లుతాయో సంఘం ఎప్పటికీ ఆగిపోదండి. ఎందుకు సంఘం బలహీనమైపోతుంది తెలుసా? చాలా చోట్ల కుటుంబాలు బలంగా లేవు. భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య రాదు, భార్య భర్త వస్తే పిల్లలు రారు. కొన్ని చోట్ల అయితే పిల్లలు వస్తారు కానీ తల్లిదండ్రులు రారు. ఒక ఐక్యమత్యంలో మనం పెరగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఆ విధంగా ఈ సంఘాన్ని బలపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. టైం ఇంకా ఉందా? రైట్, మంచిది. రెండోది, మనం అన్ని విషయాల్లో త్యాగదనులుగా ఉండాలి. ఒకటి, రెండో తరాన్ని తయారు చేయడం. రెండోది, సంఘము ఎదగాలంటే మనందరి యొక్క త్యాగం వెరీ ఇంపార్టెంట్. త్యాగం అంటే రిస్క్. ఏంటది? రిస్క్ తీసుకోకపోతే మనం ఫ్రూట్స్ చూడలేం. ఓకే, ఫ్రూట్స్ అంటే ఫలములు చూడాలి. యేసు ప్రభువారు ఒకసారి శిష్యులందరినీ బోట్ ఎక్కించి అవతలకు పంపించారండి.
అవతల ఒడ్డుకి వెళ్ళండి, నేను మిమ్మల్ని అవతలకు వచ్చి కలుసుకుంటాను, అక్కడ కలుసుకున్నాక మనం కలిసి ప్రార్థన చేసుకుందామని ఈ శిష్యులందరినీ పంపించారు. కానీ యేసు ప్రభు వారు మాత్రం అవతల ఒడ్డుకి వెళ్ళలేదండి. ఆయన ఇలాంటి మెట్ట మీద నిలబడి వారిని ఆ చెట్ల మధ్యలోంచి గమనిస్తా ప్రార్థన చేస్తూ వారిని చూస్తున్నారు ఆ బోట్ వెళ్ళడం. అయితే ఈ బోటు వెళ్తా ఉంది. సడన్గా ఆ గలిలయ సముద్రములో ప్రచండమైన గాలి తుఫాన్ వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ తుఫాన్ రాగానే వీరు బోటు తొనిగిపోతూ ఉంది, ఇలాగ అయిపోతూ ఉంది. అయిపోతున్నప్పుడు వాళ్ళ గుండెల్లో భయం పుట్టుకొచ్చింది. ఆపద వచ్చినప్పుడు ఏమొస్తుంది? మనకి భయం వస్తుంది. ఆ భయం వచ్చినప్పుడు వీరు అలజడి పొందుతున్నప్పుడు యేసు ప్రభు వారు ఆ నీటి మీద నడుస్తూ వారికి కనిపించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువు కనిపించగానే వీళ్ళందరూ ఏమనుకున్నారంటే అసలు యేసు ప్రభుని గుర్తించలేదు వాళ్ళు. ఫస్ట్ నీటి మీద నడుస్తున్న ఒక ఆత్మ అనుకున్నారంట. ఆత్మ అనుకొని ఒరే భూతం 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 అని నడుస్తున్నారంట. వీళ్ళు ఏమని నడుస్తున్నారంట? భూతం అంటే అర్థం ఏంటంటే ఆత్మ అని అర్థం. ఓకే, ఆత్మ నడిచి వస్తుంది. ఇందులో కొంతమంది ఒరే కాళ్ళు ముందుకున్నాయి వెనక్కున్నాయి చూడరా, మామూలు జనరల్గా కాళ్ళు ముందుకున్నాయి వెనక్కున్నాయి చూడు అంటారు కొంతమంది. అలాగే వీళ్ళు మాట్లాడుకుంటున్నారట. అప్పుడు ఒక స్వరము వినబడింది, కలవరపడకండి, అది నేనే. దేవునికి స్తోత్రం చెప్పండి. కలవరపడకండి, నేనే అంటే అర్థం ఏంటి తెలుసా? ఆయామ్. మండుచున్న పొదలోంచి దేవుడు ఏమని మాట్లాడారండి? నేను ఏమని చెప్పాలి, నీ పేరేంటి అంటే నేను ఉన్నవాడును అనువాడునని చెప్పు. దేవునికి స్తోత్రం చెప్పండి. సజీవుడును బతికున్నాను, నేను ఉన్నవాడును అనువాడును, నేనే అని అన్నారు యేసుప్రభు. అప్పుడు ఈ శిష్యుల్లో ఒక ఆయన అన్నిటికీ ముందుంటాడు, చాలా దూకుడు స్వభావం, ఏదైనా నేనున్నాను నేను చేసేస్తాను అని పరిగెత్తే స్వభావం కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరేంటి? పేతురు గారు. ఆ పేతురు గారు దూకుడు స్వభావం కలిగిన ఆయన అల్లంత దూరం నుంచి ఆ ప్రభుని చూసి, ప్రభా నువ్వేనా? నేనే నాయనా, నువ్వే అయితే, నిజంగా నువ్వే అయితే నాకు సెలవివ్వు, నేను కూడా నీ దగ్గరికి వచ్చేస్తాను నీటి మీద. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏడంట? అబ్బా పెద్ద అసలే పెద్ద ప్లానింగే. చూసారా ఏంటంట? నడిచేస్తాడంట. ఓకే, ఇద్దరు రండి, ఇద్దరు ఎవరైనా, ఒక పేతురు క్యారెక్టరు, ఒక యేసుప్రభు క్యారెక్టర్ కావాలి. పేతురు స్వభావం కావాలి, మీలో దూకుడు స్వభావం ఉన్నవాడు కావాలి. అవునండి, ఇక్కడ సంఘంలోంచి మీ అందరిలో ఎవరు దూకుడు స్వభావం? స్త్రీలు మీరు చెప్పండి. అందులో అన్నిటికీ ముందుకు దూకే వ్యక్తి ఎవరున్నారు ఇక్కడ? శివదా, వెరీ గుడ్. మరి ప్రశాంతంగా దీనంగా ఉండే వ్యక్తి ఎవరు? మీరు రండి సార్, మీరే సార్, మీరే రండి పర్లేదు, రండి. మీరు ఇందాక నుంచి ప్రశాంతంగా ఉన్నారు, అందుకే రండి, పర్లేదు రండి సార్, 2 minutes సార్, రండి, ఏమవుతుంది రండి సార్, బైబిల్ పట్టుకొని వచ్చేయండి. అలాగా డానియల్ గారే కరెక్ట్, బైబిల్ పట్టుకొని రండి డానియల్ గారు. రైట్, వెళ్ళరా ఇక్కడికి వచ్చి ఇక్కడ రండి. ప్రైజ్ ద లార్డ్. డానియల్ గారు, శివ గారు కాదు, చెప్పండి ఎవరు? పేతురు గారు, యేసు ప్రభు గారు క్యారెక్టర్సే. ఓకే, ఇప్పుడు యేసు ప్రభు వారు నీటి మీద అవతల నుంచి నడిచి వస్తున్నారు. బోట్లో ఉన్న పేతురు గారు ఏమంటున్నారు? డైలాగ్ చెప్పాలి, ఏమనాలి? ప్రభువా మైకేది, ప్రభువా ఇక్కడో మైక్ ఇవ్వండి, వెనక్కి పెట్టండి రా స్క్రీన్, ఇంకో మైక్ ఇవ్వండి ఇక్కడ యేసుప్రభు క్యారెక్టర్కి. ఏమంటున్నారంటే ఈయన, ప్రభువా నీవే అయితే ఏదో అంతా అలా ఉంటుందా? డైలాగ్ డెలివరీలో మా ఇంటి వాడు మించినట్టులా ఉండాలి నువ్వు. చెప్పు, నీవే అయితే. ఇలా కాదు, కొంచెం ఎక్స్ప్రెషన్ ఉండాలా. కమాన్, ప్రభువా నీవే అయితే. పేతురు ఎలా ఉంటాడు? మంచి ఉత్సాహం ఉంటాడు కదా, అలా ఉండాలా. రైట్, ప్రభువా నీవే అయితే ఈ నీటి మీద నన్ను నడిపిస్తావా? సెలవివ్వు, నేను మీ దగ్గరికి వస్తాను. అప్పుడు మనకందరికి తెలిసిన స్టోరీ ఏంటి చెప్పండి? పేతురు గారేమో నీటి మీద నడిచారు, మధ్యలో ఏమొచ్చింది?
గాలి వచ్చింది, ఈయన అటు ఇటు చూశారు, చూడగానే ఏమైపోయినా మునిగిపోయాడు. యేసుప్రభు వచ్చి చెయ్యి ఇచ్చారు, లేపారు. ఇది కదా మన స్టోరీ. కానీ ఈరోజు అది కాదు మనం నేర్చుకునేది. ఈరోజు మనం నేర్చుకునేది అది కాదండి. ఓయ్, ఇది కాదు. వీళ్ళిద్దరు వెనకాతలు ఇంకోటి జరుగుతుంది, అది నేర్చుకోబోతున్నాం. ఈ మిగతా 11 మంది ఏం చేస్తున్నారు అన్నది ఈరోజు కథ. ఏంటండి, 11 మంది ఏం చేస్తున్నారు? వెనకాతల బోట్లో ఉన్నారా? 11 మంది ఉన్నారు లేదా? ఆ 11 మంది ఏం చేస్తున్నారు? పేతురు గారి గురించి విన్నాం, యేసుప్రభు లేపారని చెప్పి విన్నాం, అన్నీ బాగున్నాయి, మనకందరికీ తెలుసు కదా ఈ కథలు. కానీ 11 మంది ఏం చేశారో తెలుసా మీకు? తెలియదు కదా. ఈరోజు అది చెప్తాను, వినండి. ఓకే, రైట్. పేతురు గారు నడుస్తున్నప్పుడు, ఇప్పుడు పేతురు గారు నడవడానికి రెడీ అయిపోయినప్పుడు వెనకాతల వాళ్ళు ఏమనుకుంటున్నారు చెప్పండి? వెనకాతల వాళ్ళు ఏమనుకుంటున్నారు? అరే, ఫ్రేమ్లో ఉన్నారు ఇద్దరు ఉండాలి ఫ్రేమ్లో. చెప్పండి, ఏమనుకుంటూ ఉంటారు వెనకాతలు ఉన్న వాళ్ళు? ఈయన నడిచిచ్చేలా ఉన్నాడు, అబ్బా అంత స్మూత్గా అన్నారా? ఎలాగంటారు చెప్పండి? ఏంటి చెప్పండి, చెప్పండి, మన భాషలో చెప్పండి. మన భాషలో మనలోంచి ఒకటే ముందుకు దూకేస్తుంటే మనం ఏమంటాం? వెనకతల పెద్ద ఈయనే భక్తిపరుడు, మరి పెద్ద ఏదో భక్తిపరుడు, మరి అన్నిటికీ ముందుకు వెళ్ళిపోతాడు. ఇక్కడ నవ్వు మరి కృపారావు గారు అయితే నవ్వలేక చేస్తున్నారు. ఆయన ఏంటంట, మరి పెద్ద ఈడే భక్తిపరుడు, అన్నిటికీ ముందు వెళ్ళిపోతాడు అని వెనకాతలు అనుకుంటున్నారంట. మీరు కాదండి, మీరు కాదు, దేవునికి స్తోత్రం, మీరు కాదు. ఆ వెనకాతలు ఉన్న 11 మంది సరే ఏదో కష్టపడి ఏదో విశ్వాసంతో ముందుకు దూకి అడుగు వేస్తున్నాడండి. చేతనండి, అడుగు ఇలా తీసి వేస్తున్నాడు. ఏనా అడుగు ఇలాగ వేస్తుంటే ఇప్పుడు 11 మంది ఏంటి చెప్పండి? ఒక్కొక్కరు డైలాగులు చెప్పండి. 11 మంది మాటలు ఏంటి? అమ్మో మునిగిపోతాడని కొంతమంది, ఇంకా నడలేదమ్మా, ఇంకా అడుగు తీసి అడుగు అయిపోతున్నాడు అంతే. ఆ పేతురు గారు కాలు వైపే చూస్తున్నారా, లేకపోతే ఇంకెక్కడ చూస్తారు? వాళ్ళు జనం కాలు వైపే చూస్తారు కదా. ఏం జరుగుతుందో చూద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. మునిగిపోతాడా? అసలు నడ్డమేడా మునిగిపోతాడా? ఇటు పెద్ద పెద్ద హీరోలో ఫీల్ అయిపోతున్నాడు అని వెనకాతలు ఉన్నోళ్ళు ఎన్నైనా మాట్లాడతారండి. వెనకాతలు ఉన్న వాళ్ళు ఎన్ని మాటలైనా మాట్లాడతారు. రిస్క్ తీసుకున్నోడికి తెలుస్తుంది అందులో ఉన్న బాధ ఏంటో. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే అడుగు తీసి అడుగు పెట్టగానే దేవునికి స్తోత్రం నిలబడిపోయాడు నీటి మీద. గట్టికోవడానికి చెప్పట్లు. నీటి మీద నిలబడటం ఏంటండి? అయ్యా కుండీలు ఉన్నాయి అక్కడ, డ్రమ్ములు ఉన్నాయా బయట? కాదే, నీళ్ళ కుండీలు ఉన్నాయా లేదా? రెండు ఒక్కొక్కరు నించుందాం వెళ్ళి నీళ్ళ మీద. మరి అంత చప్పగా చెప్తారు, కొట్టండి గట్టిగా. అద్భుతం అది. నువ్వు ఎంత చప్పట్లు కొట్టినా సరిపోదు అద్భుతానికి. నీటి మీద నిలబడిపోయాడు అంటే పేతురు. దేవునికి స్తోత్రం. రిస్క్ తీసుకున్నాడు నిలబడతాడు స్థిరంగా. దేవునికి స్తోత్రం చెప్పు. మరి నిలబడినప్పుడు ఈ 11 మంది ఏమంటున్నారు? మీరు ఫ్రేమ్లో ఉండి సార్, ఫ్రేమ్లోకి వెళ్ళిపోతున్నారు. ఇలాగే ఉండండి ఇక్కడే. యేసుప్రభు గారు సీన్లోంచి బయటికి వెళ్ళిపోకూడదు. చెప్పండి. నిలబడిపోయినప్పుడు ఈ 11 మంది ఏమంటున్నారు? వెనకాతలో ఉన్న 11 మంది ఏమంటున్నారు? నిలబడిపోయాడా? ఆశ్చర్యపోయారా? అంత లేదండి, అంత ఆశ్చర్యం లేదు వాళ్ళకి. చాలే, ఎంతవరకు నిలబడతాడో చూద్దాంలే. కొంతమంది ఏమో, అరే నేను మిస్ అయిపోయినరా ఛాన్స్, నేను వెళ్తే బాగుండు కదా, నేను ఆ పని చేస్తుంటే బాగుండు కదా, నేను వెళ్ళిపోయి దేవుని సేవలో నేను సహకరించుంటే బాగుండు కదా, నేను వెళ్ళిపోయి ఆ యొక్క వంట వార్పుల్లో నేను పనిచేస్తుంటే బాగుండు కదా, నేను ఆ సువార్తకి వెళ్ళి ఉంటే బాగుండు కదా, నేను ఈ సంఘంలో ఈ పెయింటింగ్ల పనులన్నీ చేస్తుంటే బాగుండు కదా, నేను సువార్తకి వెళ్ళి ఇంతమంది రక్షించుంటే బాగుండు కదా. వాళ్ళు ఆడు కొట్టేశాడు ఛాన్స్, ఈ లీడు కొట్టేశాడని. ఏంటది? అది అలా ఉంటుంది అన్నమాట. నిలవబడ్డమే కాదు, నడవడం మొదలుపెట్టాడు. నడు నాయన. దేవునికి స్తోత్రం. నడుస్తున్నప్పుడు వీళ్ళ మాటలేంటి చెప్పండి? అయ్య బాబోయ్ నడిచి అన్నిటికీ అయ్య బాబోయేనా? అన్నిటికీ అయ్య బాబోయ్ కాదు.
చెప్పండి, ఆలోచించండి. ఎంతవరకు వెళ్తాడో చూద్దాం, ఎంతవరకు సాగుతుందో చూద్దాం. వీడి ఆటలన్నీ నేను చూస్తున్నాను. ఇవన్నీ మాట్లాడుతున్న వాళ్ళు ఎవరండి? శిష్యులండి, తోటి విశ్వాసులండి, తోటి శిష్యులే. మనలో ఉన్నవే. అర్థమవుతుందా? మనలో ఉన్నోళ్ళే, మనమే, ఇంకెవరు? రైట్, జాగ్రత్తగా గమనించండి. ఈ 11 మంది ఎక్కడున్నారండి? కరెక్ట్గా అది కాదే గారు. 11 మంది ఎక్కడున్నారు? బోట్లో ఉన్నారు కదా? బోట్లో ఉన్నారా లేదా? పేతురు ఎక్కడున్నాడు? రైట్, వినండి. 11 మంది బోట్లో లేరండి, పోర్ట్లో లేరండి. వాళ్ళు ఎక్కడున్నారు తెలుసా? సుఖపడిపోయే ప్రదేశంలో ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారండి? సుఖపడే ప్రదేశంలో ఉన్నారండి. వాళ్ళు కంఫర్ట్ జోన్లో ఉన్నారు. వాళ్ళు బాధాబందరి లేదు, సేఫ్ జోన్లో ఉన్నారండి. చీకుచ్చంతా లేదు, ప్రశాంతంగా ఉన్నారండి. వాళ్ళకి భారం బాధ్యత లేదు. దేవుని దగ్గరికి చేరుకోవాలి, భారం పంచుకోవాలి, రిస్క్ తీసుకోవాలి, ముందుకు దూకాలి, అడుగు వేయాలి. ఏం జరుగుతుందో తర్వాత ప్రభు చూసుకుంటాడు. గుడ్డిగా వెళ్ళిపోదామని రిస్క్ తెగింపు లేదండి. ఆ 11 మందిలో మనం ఉన్నావేమో పరీక్షించుకోవాలి. ఈరోజు మరలా రెండో మాట మాట్లాడుతున్నాడు. ఆయన కృప ఉంది, కానీ కృపకు అవధులు లేవు. కానీ ఆయన వాగ్దానాలకు మాత్రం ఖచ్చితంగా షరతులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పు. కృప ఉంది. వాగ్దానాలు స్థిరపడాలంటే, సంఘం ముందుకు సాగాలంటే, నీ కుటుంబం బలపడి ముందుకెళ్ళాలంటే నీకు కొన్ని షరతులు వర్తిస్తాయి. నువ్వు కంఫర్ట్లో కూర్చొని, సుఖంగా కూర్చొని వెనకాతలుండి మాట్లాడడం కాదు. రిస్క్ తీసుకొని దూకాలి, ముందుకెళ్ళాలి. చేయవలసిన దానికన్నా ఎక్కువ చెయ్యాలి. దేవునికి స్తోత్రం చెప్పు. పేతురు చేయవలసిన వాళ్ళు బోట్లోనే ఉండాలి, తెట్టు పట్టుకొని ఏదాలి. కానీ రిస్క్ తీసుకున్నాడు, దిగడానికి ప్రయత్నించాడు, ముందుకు దూకాడు, ప్రాణాలు తెగించాడు. ఒకటే నమ్మకం, నా యేసయ్య ఎదురుగుండా ఉన్నారు, ఆయనే చూసుకుంటాడు నన్ను. దేవునికి స్తోత్రం చెప్పు. నా యేసయ్య ఉన్నాడంతే. ఇప్పుడు కథలోకి వచ్చేద్దాం మళ్ళీ. ఇప్పుడు నడుస్తున్నాడండి. నడుస్తుంటే సడన్గా ఏమొచ్చిందండి? ప్రచండమైన గాలి వచ్చింది. గాలి రాగానే ఈయన దృష్టి యేసయ్య వైపు కాకుండా ఎటు తిరుగుతున్నాడండి? అటు ఇటు తిరుగుతున్నాడు. గాలి వైపు దృష్టి మళ్ళింది ఈయనకు కూడా. మళ్ళగానే ఏమైపోయాడు ఈయన చెప్పండి? ఎలాగా? నీటిలో మునిగిపోయాడండి. ఈ మునిగిపోయినప్పుడు నించోండి. మునిగిపోయినప్పుడు వెనకాతల 11 మంది ఏమంటున్నారండి? నేను చెప్పాను కదా ఆడు మునిగిపోతాడు, నేను చెప్పాను కదా ఎక్కువ కాలం ఉండడు. అంతే, నాకు తెలుసు పెద్ద హీరోలాగా అన్నిటికీ ముందు వెళ్ళిపోతాడు. నేనున్నాను, నేను చేసేస్తాను, పని చేసేస్తాను, నేను కానుకలు ఇచ్చేస్తాను, నేను ఈ భోజనాలకి కానుక ఇచ్చేస్తాను. ఈడే పెద్ద మరి అమ్మా భోజనాలకి ఈడే ఇచ్చేస్తానంట. ఎన్నాళ్ళు ఇస్తాడో చూద్దాం. అర్థమవుతుంది మీకు? మనలోనే వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. ఇవి మనకు రావండి. ఎవడో ఒకడు ఉన్నాడు కదాడు. ఎవడు? బాగా చెప్పవురా నువ్వు. చూడు, చిన్నోడికి అర్థమైపోయింది. ఆడు మనలో పుట్టిస్తుంటాడు ఈ మాటలు. ఏంటంట? మునిగిపోగానే నాకు తెలుసు కదా వాడి సంగతి, ఎన్నాళ్ళలో ఉండదు అని అన్నాడండి. అప్పుడు జాగ్రత్త గమనించండి. ఇక్కడ పేతురు గారు మైక్ పట్టుకోండి. ఇప్పుడు మునిగిపోతున్నప్పుడు ఏమన్నారండి? డైలాగ్ ఒకసారి చెప్పండి. మునిగిపోతే డైలాగ్ చెప్పండి. కాపాడు ప్రభువా, నన్ను రక్షించువా. ప్రభువా, నన్ను రక్షించువా. ఎంత స్మూత్గా అన్నాడా? నిజంగా నువ్వు మునిగిపోతుంటే ఎలాగంటావు చెప్పయ్యా బాబు. ప్రభువా, నన్ను రక్షించువా. డైలాగ్ ఎలా చెప్తాడండి ఈయన? ప్రభువా, నన్ను రక్షించు ప్రభువా. చెప్పాలా గట్టిగా? ప్రభువా, నన్ను రక్షించువా. ప్రభువా, నేను నశించిపోతున్నాను. చెప్పు.
ప్రభువా నేను నశించిపోవచ్చున్నాను, నన్ను రక్షించు, రక్షించు, నన్ను రక్షించు, రక్షించు, నన్ను రక్షించు, రక్షించు, నన్ను రక్షించండి. రక్షించండి. దేవునికి స్తోత్ర. కేకలు పెడుతున్నది ఎవరు? కేకలు పెడుతున్నది ఎవరు? చెప్పండి. కేకలు పెడుతున్నది ఎవరు? కేకలు పెడుతున్నది ఎవరు? ప్రశ్న ఇంకా లోతుగా ఆలోచించండి. కేకలు పెడుతున్నది ఎవరు? కేకలు పెడుతున్నది ఎవరు? కేకలు పెడుతున్నది ఎవరు? ఎన్నిసార్లు అడిగినా పేతురు పేతురు అంటున్నారు కానీ, ఏమండి ఈ క్యారెక్టర్ పేతురే, కానీ కేకలు పెడుతున్నది ఎవరు? శిష్యుల్లో ఒకడా? ఇంకా 11 మంది వెనకాతలు ఉన్నారండి. వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. భలే జరిగిందిలే, భలే జరిగిందిలే. మేము అంటే వీళ్ళు చేయరు, చేస్తున్నోడిని చూసి ఓర్వలేరు. ఆడికి ఏమైనా అనార్థం వస్తే అయిపోయింది, ఇంకా ఈ సీన్ అయిపోయింది, ఇంకా అయిపోయింది అని సంబరాలు చేసుకునేవారు. ఉంటుంది 11 మంది సంగతి కాదు. ఇప్పుడు ఈ కేకలు పెడుతున్నది ఎవరు? పేతురు అన్నారు, శిష్యుల్లో ఒకరు అన్నారు. ఇంకా ఏమండి రిస్క్ తీసుకున్న ఆయన, వెరీ గుడ్, మంచి మాట. ఇంకా 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 ఏమండి ధైర్యం చేసిన వ్యక్తి, రిస్క్ తీసుకున్న ఆయన పేతురు, శిష్యుడు. ఇంకా ఇంకా ఆలోచించండి లోతుగా. ఈయనెవరు? సంఘంలో విశ్వాసి అని ఈయన చెప్తున్నారు. ఓకే, యేసయ్య విశ్వాసి. ఇంకా చెప్పనా ఆయన ఎవరు? ఈయనెవరో తెలుసా? పేతురు, కేఫా, దూకుడు స్వభావం కలిగిన వాడు, యేసయ్యకు అన్నిటికన్నా ముందున్న వ్యక్తి, అందరిలో కొంచెం సీనియరు, ప్రధానుడు, పెద్ద వయసు కలిగిన వాడు. ఈయనెవరో తెలుసా? అవన్నీ కాదు, 60 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ కలిగిన గజేతగాడు మునుగుపోతూ అంటున్నాడు, చేతులెత్తు, ప్రభువా 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 నేను నశించిపోతున్నాను, నన్ను రక్షించు. ఎవరండి ఆ డైలాగ్ అంటుంది? గజేతగాడు ఈత మరిచిపోయాడు. 60 సంవత్సరాల నుంచి ఆ గలిలయ సముద్రాన్ని అవలేలగా అటు ఇటు ఎడాపెడ ఈత కొట్టేసి వచ్చేసిన వాడు ఈత మరిచిపోయాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనకు దేవుడు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. ఏం తెలుసా? నువ్వు సీనియారిటీ పెరిగే కొలది నీ తలాంతులు మరిచిపోవాలి, నీ గొప్పతనాలు మరిచిపోవాలి. సంఘంలో నా సామర్థ్యం ఇది, నేను ఎంత చేశాను, నేను సేవకుడితో ఎల్లప్పుడు ఉన్నాను, నేను సంఘానికి ఇది చేశాను, మరిచిపోవాలి. ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు కొట్టి చప్పట్లు. దేవునికి స్తోత్రం. ఏంటి? ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు చెప్పు. ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు మీ సామర్థ్యాలు, మీ ఉద్యోగాలు, మీ చదువులు, మీకున్న ధనధాన్యములు, మీకున్న తలాంతులు, లేకపోతే మీరు సంఘములో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా ఆ సామర్థ్యాలన్నీ మర్చిపోయి ప్రభు దగ్గర దీన మనస్సుతో చెయ్యెత్తి, ప్రభువా నేను అన్నీ మరిచిపోయి నీ దగ్గర చెయ్యెత్తి రిక్తునిగా ఖాళీ చేతులతో, ఇగో నా చేతుల్లో ఏం లేదు ప్రభా, చేతులెత్తి అడగండి. ప్రభా నా చేతుల్లో ఏమి లేదు నాయనా, నా బిడ్డలను పోషించుకునే స్తోమత నా చేతుల్లో లేదు నాయనా, నా చేతుల్లో లేదు నాయనా, నీ చేతుల్లోనే పెడుతున్నాను. 2 చేతుల పైకి ఎత్తినాయనా, నీ చేతుల్లో పెడుతున్నాను నాయనా, నీ చేతుల్లోనే పెడుతున్నాను ప్రభా, నన్ను కాపాడు, నా కుటుంబాన్ని రక్షించు, నా సంఘాన్ని బలపరచు. ఇదిగో మునిగిపోయే స్థితిలో ఉన్న మమ్మల్ని లేవనెత్తునైనా, ఏదైనా చేయగలవునైనా, కథ మొత్తం మార్చగలవునైనా, స్థితిగతులు మొత్తం మార్చగలవు. నీ చేతులకు అప్పగించుకుంటాను, మహిమ మీరే తెచ్చుకోండి నాయనా అని అడిగితే దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అలా అడిగినప్పుడు చూడండి, అలా అడిగినప్పుడు యేసయ్య ఏం చేశారండి చెప్పండి? చెయ్యవండి. చెయ్యి పట్టుకొని లేవనెత్తి
కౌగిలిలోకి తీసుకోండి. కౌగిలి ఇద్దరు కౌగిలించుకోండి. గట్టిగా చప్పలు కొట్టండి. కౌగిలి 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 కౌగిలి. ఇటువైపు తిన్నాను కెమెరా, ఇక్కడ కెమెరా. ఇద్దరు కౌగిలించుకోండి. కౌగిలించుకున్నారు. కౌగిలించుకోవడం అంటే అర్థం ఏంటి తెలుసా? జాగ్రత్తగా గమనించు. యేసయ్య కౌగిలిలో నువ్వు చేరాలంటే ముందు నువ్వు ఈ సుఖాన్ని విడిచిపెట్టి రిస్క్ తీసుకోవడం మొదలు పెట్టాలి. దేవునికి స్తోత్రం చెప్పు. దేవుని పరిచర్య కొరకు, దేవుని సంఘం కొరకు ఏదైనా చేయడానికి సిద్ధం అవ్వాలి. అప్పుడే యేసయ్య కౌగిలిలో నువ్వు చేరుతావు. దేవునికి స్తోత్రం చెప్పు. పేతురు అంత ఆషామాషిగా రాలేదు ఈ స్థలంలోకి. ఎన్నో వెనకాతలు వస్తున్న మాటలన్నీ వినలేదు ఆయన. పేతురు కానీ వెనకాతల మాటలు వింటే చెప్పండి, సేవ జరగదు, పరిచర్య ముందుకెళ్ళదు. వెనక మాటలు వినకండి, ముందున్న యేసు వైపు చూడండి. మధ్య వస్తున్న సమస్యలు వచ్చినా పడిపోయినా లేవనెత్తే దేవుడు మన ముందర ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. మన పక్షాన్ని యుద్ధం చేయవాడు మన మధ్య ఉన్నాడు. ఆయన మహావీరుడు, మహోన్నతుడు, ఆయన అగ్ని నేత్రములు కలిగిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగ ఆయన బలపరచడానికి ఇప్పుడు చూడండి, గమనించండి ఏమైంది. ఇద్దరు పట్టుకోండి అలాగ. అలా కాదండి, మీరు పేతురు గారి మీద చెయ్యండి. యేసు ప్రభు పేతురు మీద చెయ్యేసి, ఇప్పుడు చూడండి 11 మంది నేను అనుకుందాం, 11 మంది నేను, వాళ్ళిద్దరూ కలిసి మరలా బోటులోకి వస్తున్నారట. జాగ్రత్త వినండి. నడుస్తూ వస్తూ ఉంటుంటే చూడండి, ఈ 11 మంది ఏమంటున్నారు తెలుసా? ఇంతవరకు సూటిపోట్లు మాట్లాడిన వాళ్ళు, ఇంతవరకు జాగ్రత్త విను, ఇంతవరకు చేతకాని మాటలు మాట్లాడిన వాళ్ళు, ఇంతవరకు లేనిపోని మాటలు మాట్లాడిన వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఎస్, ఇప్పుడు మాకందరికి తెలుస్తుంది నీవు నిజముగా దేవుని కుమారుడు అని. దేవునికి స్తోత్రం. నీ సాక్ష్యం వల్ల నీ సోదరుడు బలపరచబడాలి. నీ సాక్ష్యం వల్ల నీ వీధిలో ఉన్న వాళ్ళు బలపరచబడాలి. మీరు నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడమ్మా అని చెప్పాలి. మీ ఇంటి సాక్ష్యం వల్ల నీ వీధిలో వాళ్ళు, నీ గ్రామ పెద్దలు చెప్పాలి, మీరు నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడని. నీ జీవితంలో జరుగుతున్న కార్యాలను చూసి వాళ్ళు సాక్ష్యం చెప్పాలి. ఏమని? ఎస్, వీరు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. కొట్టి చెప్పడం దేవునికి స్తోత్రం చెప్ప. ఎప్పుడు జరుగుతుంది అది? పేతురు వలె నీవు రిస్క్ తీసుకున్నప్పుడు, సుఖపడిపోయి వెనకాతలు కూర్చొని బోట్లు కూర్చొని కబుర్లాడడం కాదు. సేవ అంటే ఆషామాషి కాదు. సంగమా, మనం బలపడాలంటే నడుం కలపాలందరూ, పురుషులారా స్త్రీలారా ప్రతి ఒక్కరు. ఆయన గొప్ప దేవుడు. నువ్వు రిస్క్ తీసుకుంటే, నువ్వు త్యాగం చేయడం మొదలు పెడితే గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం అందరూ. దేవుడు మనతో మాట్లాడిన మాట ఈరోజు, పర్వతములు తెరిగిపోయిన, మెట్టలు తత్తిరిలిన ఆయన కృప మనల్ని విడిచిపోదు.